నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గత కొద్ది రోజుల నుంచి కాకినాడ సీ పోర్టు వాటాల గురించి వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇప్పుడు అది ఒక డీల్కి కుదిరింది. అదే ఒక డీల్కి రివర్స్కి అయిందనమాట. ఇప్పుడు కాకినాడ పోర్ట్ సీ గురించి అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మా మేడం, కాకినాడ పోర్టు సీ పోర్టు గురించి కొన్ని వాటాలు అయితే బయటకు వచ్చాయి. ఇది ఎవరెవరు తీసుకున్నారు వాటాలు మనకైతే తెలియదు. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? ఇప్పుడు దీని మీద కేవీ రావు అని ఆయన సిఐడికి ఫిర్యాదు చేశారు. కాకినాడ సీ పోర్ట్ ఏదైతే ఉందో అందులో ఉండే 2.15 కోట్ల షేర్స్ని వాళ్ళు బదలాయించుకున్నారు అరబిందో వాళ్ళు. అరబిందో ఎవరు? విజయసాయి రెడ్డి అల్లుడు. కాబట్టి దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది. ఇప్పుడు అరబిందో ఏం చేసింది? గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళతోటి మీ వాటాలు మీకు ఇచ్చేస్తాం, మీ షేర్స్ మీకు ఇచ్చేస్తాము, మీరు కాకినాడ సైజు గురించి పూర్తిగా మర్చిపోండి అంటే యాక్చువల్గా 2500 కోట్లు ఎంతో అది, దాన్ని వీళ్ళు 464 కోట్లుగా ఎంతకో డీల్ కుదుర్చుకుని అప్పుడు లాగేసుకున్నారు వాటాలు బెదిరించి. అంటే వాళ్ళు చేసింది అదే కదా మీకు. ఇప్పుడు విజయసాయి రెడ్డిని తీసుకున్నా, మీరు జగన్మోహన్ రెడ్డిని తీసుకున్నా, లేకపోతే మన బొత్స గారిని తీసుకున్నా, మరొకళ్ళని తీసుకున్నా ఏం చేశారు? మొత్తం అంతా దోపిడీలే కదా. మామూలు దోపిడీలు కాదు, బెదిరించి. మీకు ఈ బెదిరింపుల పర్వం అనేది ఎప్పుడు మొదలైందంటే నాకు గుర్తున్నంత మటుకి జయలలిత పీరియడ్లో మొదలైంది. అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే తమిళనాడులో, అంటే జయలలితకి కొన్ని తెలియదు, జయలలితకి సంబంధం ఉండదు. జయలలిత ముఖ్యమంత్రి, కానీ ఆవిడ నెచ్చెలు ఉంది కదా శశికళ నటరాజన్, ఆవిడ చేస్తారు అన్ని డీలింగ్స్. ఆవిడ వాళ్ళ అక్క పిల్లలు వాళ్ళందరూ చేస్తారన్నమాట. ఇప్పుడు వాళ్ళ కంట్లో ఒక బిల్డింగ్ పడింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది వాళ్ళు చెప్పిన రేటుకి వాళ్ళు ఇచ్చేసేయాలి. వాళ్ళకి ఏదైనా ఒక కంపెనీ నచ్చింది అనుకోండి, వాళ్ళు చెప్పిన రేటుకి దాన్ని ఇచ్చేసేయాలి. అట్లా సాగింది జయలలిత. అందుకే కదా ఇరుక్కుంది ఆవిడ పాపం. తనకి సంబంధం లేని తన కొడుక్కి పెళ్లి చేసి 100 కోట్లతోటి, అది ఎవరితోటి? సుధాకరన్ అని శశికళ అక్క కొడుకు, అతనికి పెళ్లి చేసి ఆవిడ ఇబ్బందులు పడింది. అప్పుడు ఆ పెళ్లి వల్ల చాలామంది హార్ట్ అటాక్లో చచ్చిపోయారు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక చెడు అనేది అలా పరంపరగా కొనసాగుతుందా? మంచికి మాత్రం రెక్కలు రావు, మంచి ముందుకు సాగదు అనే దానికి మనం ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఎప్పటికీ చరిత్రలో ఉండిపోతాయండి. ఒక మనిషి మంచి చేసినా చెడు చేసినా దాని తాలూకా ఇఫెక్ట్ అనేది అది లాంగ్ రన్లో నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు జయలలిత మంచిగా ప్రజలు ఇచ్చారు, ఆవిడ హ్యాపీగా పరిపాలించి ఉండొచ్చుగా. ఇప్పుడు మీరు కేసీఆర్ని తీసుకోండి, 10 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నాడు, 10 ఏళ్ళు పరిపాలించాడు ముఖ్యమంత్రిగా, కొడుకుని ఐటీ మినిస్టర్ చేశాడు. ఎందులో ఇరుక్కున్నారు ఇవాళ? ఒక ఈ కార్ రేస్లో ఇరుక్కున్నాడా కేటీఆర్? అది కూడా పోనీ డబ్బులు తిన్నాడా? తినడం కాదు, పర్మిషన్ తీసుకోకుండా ఆర్బీఐ నుంచి డాలర్ రూపంలో వాళ్ళకి చెల్లించడం వల్ల ఈ ప్రాబ్లం. అంటే ఇక్కడ మనం వీళ్ళందరూ రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, ఇవాళ మనకు అధికారం ఉంది మనం దోచేద్దాం, ఇవాళ మనకు అధికారం ఉంది మనం లాగేసుకుందాం, ఇవాళ అధికారం ఉంది మనం బెదిరిద్దాం కాదు చేయాల్సింది. ఏం చేయాలి? మనకి అధికారం ఇచ్చారు, మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. మన పేరు 10 తరాలు చెప్పుకోవాలనుకోవాలి తప్ప మనని 10 తరాలు తిట్టుకోవాలని వీళ్ళు అనుకోకూడదు. వీళ్ళని ఆదర్శంగా నెక్స్ట్ జనరేషన్ తీసుకోవాలి, అయితే నెక్స్ట్ వచ్చే పొలిటీషియన్స్ తీసుకోవాలి. అంతేగాని ఈ చెడు విషయాలకి ఆదర్శంగా తీసుకోకూడదు. కానీ ఆ దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ దురదృష్టవనాలు, ఇవాళ చెడు మాత్రం తొందరగా అందరూ వంట పట్టించుకుంటున్నారు, అంటే తర్వాత వచ్చే రాజకీయ నాయకులు. అందులో భాగంగా ఇవాళ మీరు ఈ కాకినాడ సీ పోర్ట్ కావచ్చు, కాకినాడ సెజ్ విషయాలు కావచ్చు, ఇవన్నీ నడిచాయి. ఇవన్నీ కూడా లోపాయకారిగా నడిచాయి. ఇప్పుడు కేసు వేశాడు ఆయన, వాళ్ళు ఏం చేశారు? అరబిందో వాళ్ళు దీన్ని ఇరుక్కోకుండా పెద్ద మనుషులను తీసుకొచ్చి మధ్యవర్తిత్వం నేర్పించి ఇది డీల్ కామ్గా సెటిల్ చేసుకున్నారు. అంటే ఇది మీకు స్టాక్ ఎక్స్చేంజ్కి రాదు కాబట్టి, చెందదు కాబట్టి మీకు ఈ గొడవలన్నీ రావన్నమాట. లేదంటే ప్రాబ్లం అయ్యేది. ఈ సెబీ ఇవన్నీ రావు ఇందులో. సో ఇప్పుడు అందుకని కామ్గా ఇచ్చేసుకున్నారు. కానీ నువ్వు కాకినాడ సెజ్ మర్చిపోవాలని వాళ్ళు అన్నారు. కానీ నా కేవీ రావు గారు మాత్రం నేనేం సెజ్ మర్చిపోను అన్నాడు. ఆయన 12 కోట్లతోటి సరిపెట్టుకున్నాడు అంటున్నారు, మనకు తెలియదు కాకినాడ సెజ్ది ఏం చేస్తాడో మరి. మొత్తానికి ఇదైతే ఆయనకి డీల్ అయితే చేసుకున్నాడు. కానీ దీని మీద కేసు వాపస్ తీసుకుంటాడా,
కేసు వాపస్ తీసుకోవచ్చా, లేదు సమస్యలు ఎదురవుతాయా అనేది మనం టెక్నికల్గా చూడాలి. ఇప్పుడు కాకినాడ సెజ్లో ఆయనకి యాక్చువల్గా 1125 కోట్లు రావాలి, కానీ ఆయన ఇప్పటికైతే 12 కోట్లతో సరిపెట్టుకున్నాడు. కానీ సరిపెట్టుకుంటాడా అంటే ఇది డీల్ కుదుర్చుకున్నారు కాబట్టి, సరే నీకు ఇచ్చేస్తామబ్బా, నువ్వు దీని గురించి ఇక మాట్లాడకు. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, నీకు ఇది ఇచ్చేస్తాను, నువ్వు ఇంట్లో చెప్పకు నేను ఇది తీసుకున్నానని అనే ఒప్పందాలు చేసుకుంటారు. అట్లా ఉంది డీల్. కానీ కేవీ రావు ఊరుకుంటాడా? ఏమండి 1125 కోట్లు ఎక్కడ, 12 కోట్లు ఎక్కడ? కొన్ని సగానికి సగం ఇస్తే ఏమన్నా నోరు మూసుకుంటాడేమో మనకు తెలియదు. ఏది ఏమైనా కేవీ రావు గారు చేసింది మాత్రం సమంజసంగా అనిపించట్లేదు మనకి. ఇంత పెద్ద గొడవ అయ్యాక, ఇంత పెద్ద రచ్చ అయ్యాక, దీంట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యాక, న్యాయస్థానాలు ఇన్వాల్వ్ అయ్యాక, మీరు కేసు వేశాక మరి ఈ రకంగా మీరు లోపాయకారిగా ఒప్పందం కుదుర్చుకోవటం ఎంతవరకు సబబు అనేది ఆలోచించమని మనం చెప్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.